మనం ఇప్పుడు ఒకసారి స్క్రీన్ చూద్దాము. మనకి 3 విండోలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏదైతే భారీ వినాయకుడిగా మనం చెప్పుకుంటున్నాము, ఈ 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ గణనాథుడు ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకున్నారు. ఒక్కసారి ఆ గణనాథుని చూస్తే ఈ జన్మ ధన్యం అనే విధంగా ఉంది. ఆకాశానికి భూమికి మధ్య ఆ విగ్రహాన్ని చూస్తే నిజంగానే దివి నుంచి భూమికి దిగొచ్చారా అనే విధంగా 2 కళ్ళు సరిపోవడం లేదు చూడడానికి. అక్కడున్నటువంటి భక్తులు నీరాజనాల మధ్య విజయవాడ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక టస్కర్పై ఈ 40 టన్నుల భారీ విగ్రహాన్ని టస్కర్పై ఎక్కించడానికి దాదాపుగా గంట సమయం పడుతుంది. ఈ గంట సమయాన్ని శ్రమించిన తర్వాత అత్యంత పటిష్టంగా ఎక్కడ విఘ్నాలు లేకుండా ఆ ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది ఖైరతాబాద్ మహాగణపతి. ఒక్కసారి ఆ విగ్రహం చూస్తే చాలు జన్మధన్యం అనే విధంగా ఉంది. ఇక రెండో విండోలో మనకి బాలాపూర్ వినాయకుడు కనిపిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచే శోభాయాత్ర స్టార్ట్ అయింది. లడ్డూపాటు కూడా మనం చూస్తున్నాము. ఏదైతే 30 లక్షల 1,000 రూపాయలకి ఈసారి లడ్డూ వేలంపాట చేయడం జరిగింది. శంకర్రెడ్డి దాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి లడ్డూకి సంబంధించి వేలంపాట దృశ్యాలను కూడా మనం 3rd విండోలో చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే మీకు ఐ న్యూస్ స్క్రీన్లో ఇవ్వడం జరుగుతుంది, మేము చూపించడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి.